పవర్ కమిటీ సిఫార్సులు ఏర్పాటు చేయాలి. సిఫార్సు ప్రకారం వేతనాలు చెల్లించాలి. ఉపాధి హామీ పని దినాలు 200 రోజులకు పెంచాలి. ఏండ్ల తరబడి కనీస వేతనాలు లేకుండా ఉంటున్న సింగరేణితో పాటు ఇతర అన్ని రంగాల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాలను దేశవ్యాప్తంగా కూడా మన తెలంగాణ కాదు దశల వారీగా రద్దు చేయాలి. పంట రుణాలను రద్దు చేయాలి. రైతులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి. ఇవి డిమాండ్స్ అధ్యక్ష. ఈ డిమాండ్స్ మీద చేస్తున్నటువంటి రైతుల్ని ఢిల్లీ, పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో వాళ్ళపైన డ్రోన్తో కూడిన టియర్ గ్యాస్ షెల్స్ను ఉపయోగిస్తున్నారు. సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్ను ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్, రబ్బర్ బుల్లెట్లను ఉపయోగిస్తున్నారు. వాళ్ళపైన విపరీతమైన దమనకాండం చేస్తూ ఉన్నారు. ఆ దమనకాండను ఖండిస్తూ ఈ డిమాండ్స్కి అనుగుణంగా రైతాంగానికి అలాగే దేశవ్యాప్తంగా ఇవాళ సమ్మెలో ఉన్నటువంటి 60 కోట్ల మంది ప్రజలకు యావత్ భారతదేశానికి కూడా మనం ఒక సంఘీభావంగా ఒక మంచి మాట మన సభ ద్వారా తెలియజేస్తే మంచిదే. కాబట్టి సంతోషంగా ఉంటుందని నేను కోరుతూ అన్ని పక్షాలు కూడా దానికి సహకరిస్తారని కోరుతూ దానిపైన లెజిస్లేషన్ మినిస్టర్ గారు మీ అంటే వారేం సమాధానం మీరు చెప్తారా? దానిపైన మన సభ నుంచి కూడా అంగీకరిస్తూ తీర్మానం చేస్తే బాగుంటుంది అధ్యక్ష. మినిస్టర్ గారు, గౌరవ సభ్యులు స్పెషల్ మెన్షన్ కింద ఏదైతే తీర్మానం ప్రతిపాదించారో సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మద్దతు పలుకుతా ఉన్నాం అధ్యక్ష. అట్లాగే మిగతా సభ్యులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి, మిగతా పార్టీలు కూడా. ఎందుకంటే అధ్యక్ష, ఇది న్యాయమైనటువంటి ఈరోజు జరుగుతున్నటువంటి జాతీయ స్థాయిలో జరుగుతున్న ధర్నా అవుతుందో ఇది న్యాయసమ్మతమైనది. ఎందుకంటే అధ్యక్ష, ఈనాడు గాడు దశాబ్దాల కాలం నుంచి కూడా అది కార్మికులైనా కర్షకులైనా శ్రమ దోపిడీ జరుగుతూ ఉన్నది వాస్తవం. ఎందుకంటే అధ్యక్ష, ఈనాడు భారతదేశము ప్రపంచ స్థాయిలో పోటీ పడే విధంగా స్థాయికి వచ్చిందంటే పారిశ్రామిక రంగం ఉత్పత్తులు మొత్తం కూడా ఆ కార్మికుల కష్ట ఫలితమే, ఆ చెమట చుక్క కారణంగానే. అట్లాగే ఒకనాడు భారతదేశంలో బహుశా మీరు కూడా వినే ఉంటారు అధ్యక్ష, బెంగాల్ ఫెమెన్ అంటే 30 కోట్ల జనాభా ఉన్న సందర్భంలో కూడా ఆనాడు ఆకలి చావులు జరిగినాయి. అంటే అన్నమో రామచంద్ర పరిస్థితి. ఈనాడు 130 కోట్ల జనాభా ఉన్నా కూడా ఈనాడు విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్న ధాన్యాన్ని. అంటే దీని వెనక శ్రమశక్తి, రైతాంగ శ్రమ ఉంది అధ్యక్ష. అంటే కార్మికులు కర్షకులు ఈ రెండు వర్గాలే ప్రధానంగా ఈనాడు ఈ స్థాయికి రావడానికి. కానీ వాళ్ళ జీవితాలలో ఏ స్థాయిలో అంటే వాళ్ళ కొనుగోలు శక్తి పెరగలేదు, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగలేదు. అంటే సమసమాజ స్థాపన జరగాలంటే 100% కేంద్ర ప్రభుత్వం చట్టాలను సవరించాల్సిన అవసరం ఉంది. ఈనాడు రైతాంగం కూడా ఏదైతే ఢిల్లీలో జరుగుతూ ఉందో అంటే ప్రపంచంలో కనివిని ఎరగని విధంగా ఆ రైతు చట్టాలు ఇంట్రడ్యూస్ చేసిన సందర్భంలో అంత గొప్ప అంటే సంవత్సరం పైన అంటే అన్ని కాలం అంటే వర్షానికి ఓర్చి చలి కోర్చి కూడా అయినా కూడా అంటే ప్రజలు అంటే సంఘటిత శక్తిని, రైతాంగ సంఘటిత శక్తిని, ఆ యొక్క సంఘటిత శక్తి ప్రదర్శించిన తర్వాత పార్లమెంటే దిగి వచ్చింది. అట్లాగే తెచ్చినాడు. నిన్ననే మా దగ్గర అచ్చంపేట దగ్గర కూడా కొంత రైతాంగం వేరుశనగకు మద్దతు ధర రాలేదని కొంత ధర్నా చేయడం జరిగింది. వాస్తవం అధ్యక్ష. ఎందుకు జరుగుతుంది అధ్యక్ష అంటే రైతాంగం పండించినటువంటి మన దేశంలో రైతాంగం పండించే ధర రాకపోవడానికి కారణం దీనికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదు అధ్యక్ష. అయితే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పాలసీ అవుతుందో దాన్ని సరి చేస్తే డెఫినెట్గా రైతాంగం కూడా వారి యొక్క శ్రామికులైనా ఎప్పుడైతే వాళ్ళ ఆదాయం పెరుగుతుందో డెఫినెట్గా పనిచేసే కూలీలకు కూడా వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. సో అందుకని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వీటిపైన ఇలా ధర్నా జరిస్తూ ఉన్నారో జాతీయ స్థాయిలో 100% కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి పునరాలోచన చేసి చట్టాలను మార్చాల్సిన అవసరం ఉంది. సమసమాజ స్థాపన జరగాలంటే, సోషలిజం రావాలంటే డెఫినెట్గా మార్పు రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ యొక్క సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ సంఘీభావం తెలియజేస్తూ ఇతర పార్టీలకు కూడా మేము కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష. మేము కూడా ఇందులో పాల్గొంటాం, మా పార్టీ కూడా పాల్గొంటా ఉంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. థ్యాంక్ యూ. 0 hour is over. Government resolution. I request the Minister for Transport and Basic Welfare to move the resolution. అధ్యక్ష,
తమరి అనుమతితో ప్రభుత్వ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను.